ఈరోజు ఎమ్మి బనానా బర్ఫీ చేసుకుందామండి. దానికోసము బనానాస్, ఒక కప్పు నెయ్యి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, బెల్లము, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు బనానాస్ని ఫస్ట్ ఇలా పీసెస్ లాగా చేసుకొని మనము బ్లెండ్ చేసుకోవాలి, స్మూత్ పేస్ట్ లాగా. దీన్ని పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు ఒక ప్యాన్లో మనం తీసుకున్న ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కరిగించేసుకొని ఈ ప్యాన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత వేరే ప్యాన్లో మనము హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాము. ఆ హాఫ్ కప్ నెయ్యి వేసేసుకొని ఒక కప్పు గోధుమ పిండి అండి. ఆ ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఇలా 3 to 4 మినిట్స్ వరకు మంచిగా ఇలా స్టిర్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా కలిపెట్టుకొని మనము అలాగే 1/4 కప్పు సూజీ రవ్వ అండి, అది కూడా వేసుకొని దీన్ని కూడా మనము ఒక 3 to 4 మినిట్స్ వరకు ఇలా కలిపెడుతూనే ఉండాలన్నమాట. ఇలా కలిపెట్టిన తర్వాత లాస్ట్‌లో మనము బ్లెండ్ చేసి పెట్టుకున్న బనానా స్మూతీ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కలిపెట్టుకోవాలండి. ఇలా స్మూతీ వేసిన తర్వాత దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత కూడా మనం బాగా కలిపెడుతూ ఉండాలి. ఇదంతా కూడా మనం మళ్ళీ పౌడర్ లాగా అవుతుందండి. ఇలా ఉంటల్లాగా మళ్ళీ పౌడర్ లాగా అవుతుంది. ఈ స్టేజ్లో మనము కరిగించి పెట్టుకున్న బెల్లం పాకంని వేసుకోవాలి. సారీ, పాకం కాదు, జస్ట్ కరిగించిన బెల్లం మాత్రమే అది. సో అది వేసుకొని కలిపెడుతూ ఉండాలండి. ఇలా దగ్గర పడేంత వరకు కలిపెడుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మళ్ళీ జస్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనము తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపెట్టేసుకుంటే మన బనానా బర్ఫీ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే నీట్‌గా బాగుంటుందన్నమాట. ఇలా ఈ ప్లేట్‌లో వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం చల్లగా అయిపోయేంత వరకు ఒక 10 మినిట్స్ పక్కకు పెడితే సరిపోతుందండి. ఎక్కువ టైం అవసరం లేదు. వెంటనే పీసెస్ లాగా చేసేయచ్చు దీన్ని. ఏమంటే కాలుతుంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టానండి, అంతే. తర్వాత ఇలా మనం కట్ చేసుకుంటే పీసెస్ లాగా వచ్చేస్తాయి. ఈజీగానే వస్తాయండి. గట్టిగా కూడా అవ్వదు, స్మూత్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంటుంది. బట్ ఈ స్వీట్ నాకంటే మా పిల్లలకే చాలా బాగా నచ్చిందండి. వాళ్ళే చాలా మటుకు తినేసారనమాట. సో రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.